హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ టు నైట్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేశానండి. ఇది నా యొక్క డైలీ రొటీన్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క హోమ్ మేకర్ డైలీ రొటీన్ ఇలానే ఉంటుందండి. త్రూ అవుట్ డే అంతా ఎలా అయితే మన యాక్టివిటీస్ ఉంటాయనేది అయితే మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్క హోమ్ మేకర్ కూడా ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక టైంలో ఈ క్వశ్చన్ అయితే ఫేస్ చేసే ఉంటారండి ఖచ్చితంగా. అది హస్బెండ్స్ వేయకపోయినా రిలేటివ్సో లేదంటే నెయిబర్సో లేదంటే మనకు తెలిసిన వాళ్ళు మన మొహం పైన అనకపోయినా కూడా మన వెనకైనా మాట్లాడతారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఏం చేస్తారు? హస్బెండ్ అలాగే కిడ్స్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఖాళీ కదా, వీళ్ళు రోజంతా ఖాళీగానే స్పెండ్ చేస్తూ ఉంటారా అనేది క్వశ్చన్ అయితే వేస్తూ ఉంటారండి. లేదంటే వాళ్ళకు వాళ్ళైనా వేసుకుంటారు. ఈ వీడియో అయితే వ్యూస్ కోసం చేసిందైతే కాదండి. ప్రతి ఒక్క హోమ్ మేకర్ కూడా దీంతో కోరిలేట్ అవుతారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో షేర్ చేశానండి. ఇంటి దగ్గరే ఉండి ఏం చేస్తారు అనే వాళ్ళకైతే ఈ వీడియోలో అయితే క్లారిటీ వస్తుందండి. త్రూ అవుట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు లేడీస్ పడే కష్టాలు కానీ వాళ్ళు చేసే టిపికల్ టాస్క్ కానీ ఇందులో ఉంటాయన్నమాట. మార్నింగ్ లేచింది మొదలు స్వీపింగ్ కానీ, డస్టింగ్ కానీ, అలాగే మాపింగ్ కానీ, ఏదైనా క్లీన్ చేయడం, క్లియర్ చేయడం, ప్రతి ఒక్క టాస్క్ కూడా మన వైపే చూస్తూ ఉంటుందండి. వితౌట్ మెయిడ్ హౌస్ని మెయింటైన్ చేయడం కూడా చాలా పెద్ద టాస్క్, అలాగే గ్రేట్ టాస్క్ అని కూడా చెప్పాలండి. అది డస్టింగే కావచ్చు, ఏదైనా అండి, ఏదైనా క్లియర్ చేయడం కానీ ప్రతి ఒక్క టాస్క్ కూడా మన వైపే చూస్తూనే ఉంటుంది. అదేంటంటే లేజీగా కూర్చునే వాళ్ళకి తెలియదండి. లేజీగా కూర్చునే వాళ్ళు వాళ్ళలాగా అందరూ ఖాళీగా ఉన్నారని అనుకుంటారు. కానీ అలా కాదండి. పెర్ఫెక్షన్తో చేసే వాళ్ళకి ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది. ఈవెన్ జాబ్ హోల్డర్స్కైనా 8 to 10 అవర్స్ మాత్రమే డ్యూటీ ఉంటుందండి. బట్ హోమ్ మేకర్కి మాత్రం త్రూ అవుట్ ద డే అంతా నడుస్తూనే ఉంటుందండి పని. అది ఏదో ఒక రూపంలో, అది కుకింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, వెజల్స్ క్లీనింగ్ కావచ్చు. ఇక్కడ మీరు చూస్తే నైట్ మనం చేసి పడుకున్నా కూడా మార్నింగ్ హస్బెండ్ కిడ్స్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సింక్ సినారియో అయితే ఇలా ఉంటుందండి. టీ గిన్నెలు, టిఫిన్ చేసిన వెజల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మళ్ళీ మార్నింగ్ ఒక క్లీనింగ్ మనం చేసుకోవాలి. ఇలా ఉంటాయండి హోమ్ మేకర్ టాస్క్లన్నీ కూడా. వారు చేస్తుంటేనే వస్తూనే ఉంటాయన్నమాట. అలాగే క్లీనింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్క క్లీనింగ్ ఆర్గనైజేషన్ మన వైపే చూస్తూ ఉంటుంది. ఎక్కడ మనం ఏది సెట్ చేయకపోయినా కూడా అది ఎప్పటికైనా మనమే చేయాలి ఖచ్చితంగా. అలాగే నెక్స్ట్ పెద్ద టాస్క్ వచ్చేసి వాష్రూమ్స్ అండి. చెప్తున్నా కదా, ప్రతి ఒక్కటి మన వైపే చూస్తూనే ఉంటాయన్నమాట. రండి నన్ను క్లీన్ చేయండి అని అంటూనే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఫ్రెష్ అవుతామండి మనం. ఫ్రెష్ అయిన తర్వాత పూజ వెంటనే తర్వాత మన టిఫిన్ తినే టైం కూడా కేటాయించుకోము. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్లోత్స్ వాషింగ్ కానీ, పూజ, ఈ క్లోత్స్ డ్రైయింగ్ కానీ, ఇవన్నీ ఒక సైక్లింగ్ ప్రాసెస్ అండి ఇదంతా. ఎక్కడ మనకి పాజ్ అనేది ఉండదన్నమాట. ఇంకా డేలో చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్, లంచ్ బాక్స్లు ఇచ్చే వాళ్ళకు ఉంటే ఆఫ్టర్నూన్ లంచ్ గబగబా ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ పెద్ద టాస్క్లు అండి. కుకింగ్ చేసుకోవాలి. అలాగే యూట్యూబర్స్ అయితే కనుక కుకింగ్ చేసినప్పుడు వీడియోస్ కూడా తీసుకోవాలి. ఇది ఇంకా పెద్ద టాస్క్ అండి. ఇది హెడేక్తో కూడిన టాస్క్ ఇదైతే. ఇక్కడ కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది. కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐరనింగ్ అండి. ఇక్కడ అంటే మనకి నెక్స్ట్ డే కావాల్సిన బట్టలు ఐరన్ చేసి పెట్టుకోవడం. నేను చేసే టాస్క్ అయితే ఇలానే ఉంటుందండి రెగ్యులర్గా. మనం ఇవన్నీ చేస్తేనే హస్బెండ్స్ కానీ, డ్యూటీ చేసే హస్బెండ్ కానీ, స్కూల్కి వెళ్ళే కిడ్స్ కానీ టైంకి వెళ్ళగలుగుతారు. అలాగే ప్రశాంతంగా ఉండగలుగుతారు అండ్ హెల్తీగా ఉండగలుగుతారండి. మనం ఇవేమి చేయకుండా లేజీగా ఉన్నట్టయితే వాళ్ళ టాస్క్ అయితే సరిగ్గా పెర్ఫామ్ చేయలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే అండి. ఇదండి ఇక్కడికి టాస్క్ అయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి బయట మనం డ్రై చేసిన క్లాత్స్ అన్నీ తీయడం, ఫోల్డింగ్ చేయడం అండి. ఇదొక టాస్క్. ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి స్టడీస్లో హెల్ప్ చేయడం, అదొక టాస్క్ అండి. నెక్స్ట్ వచ్చేసి నైట్ కుకింగ్ అదండి. మళ్ళీ నైట్ క్లీనింగ్, మళ్ళీ నైట్ స్టవ్ క్లీనింగు, నైట్ షింక్ క్లీనింగ్, ఇవన్నీ ఉంటాయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అందరికీ.